ముంబై అల్లర్ల సూత్రధారి జకీయూర్ రెహమాన్ లఖ్వీ మరో 3 నెలల పాటు పాకిస్తాన్ జైలులోనే గడపాల్సి ఉంటుంది. లఖ్వీకి బెయిల్ మంజూరు తర్వాత భారత్తో పాటు అంతర్జాతీయ సమాజం పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ ఎంపీఓ కింద 3 నెలల పాటు అతడిని నిర్బంధంలో ఉంచాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఇద్దరు ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేసింది. ముంబై దాడుల సూత్రధారి జకీయూర్ రెహమాన్ లఖ్వీ బెయిలుపై జైలు నుంచి బయటికి రాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డుకుంది. ముందస్తు నిర్బంధ చట్టం కింద అతన్ని 3 నెలల పాటు నిర్బంధించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా ఆపరేషన్స్ కమాండర్ లఖ్వీకి పాక్ కోర్టు బెయిల్ ఇవ్వడంపై భారత్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవ్వడం, పెషావర్ సైనిక స్కూలులో నరమేధంతో అంతర్జాతీయ మీడియా దృష్టి సారించిన దృష్ట్యా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రావల్పిండి అడియాలా జైలులో ఉన్న లఖ్వీ శుక్రవారం ఉదయం బెయిలుపై విడుదల కావాల్సి ఉంది. అయితే అంతకుముందే పాక్ అధికారులు స్పందించారు. ప్రజా భద్రత నిర్వహణ, ఎంపీఓ చట్టం నిబంధనలను ప్రయోగించి లఖ్వీ జైలు నుంచి బయటికి రాకుండా ఉత్తర్వులిచ్చారు. జైలు అధికారులకు సంబంధిత ఉత్తర్వుల కాపీని అందించారు. ఈ విషయాన్ని భారత్కు తెలియజేశారు. అలాగే ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని పాక్ నిర్ణయించింది. సోమవారం కోర్టులో పిటిషన్ వేయనుంది. పెషావర్లో 148 మంది స్కూలు పిల్లలను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన నేపథ్యంలో లఖ్వీని విడుదల చేస్తే అంతర్జాతీయంగా పాక్కు చెడ్డ పేరు వస్తుందని షరీఫ్ అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై భారత్ నుంచి ఒత్తిడి వస్తుందని, లఖ్వీని ఎలాగైనా నిర్బంధంలోనే ఉంచాలని ప్రధాని ఆదేశించినట్లు వెల్లడించాయి. మరోవైపు పాకిస్తాన్లో ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేశారు. పాక్లో గత కొంతకాలంగా మరణదండన అమలు చేయడం నిలిపివేశారు. అయితే పెషావర్ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని నవాజ్ షరీఫ్ మరణశిక్షలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేశారు. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్పై దాడిలో అక్వాల్ అలియాస్ డాక్టర్ ఉస్మాన్ నిందితుడు. అతడితో పాటు మహమూద్ అనే నిందితుడిని కూడా ఫైసలాబాద్ జైలులో ఉరితీశారు. అటు పాకిస్తాన్లోని ఉత్తర వజీరిస్తాన్లో భద్రతా బలగాలు మిలిటెంట్ల స్థావరాలపై భారీ ఎత్తున జరిపిన దాడుల్లో 67 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పెషావర్లో నరమేధం సృష్టించిన తాలిబాన్ మిలిటెంట్లతో ఫోన్ సంభాషణలు సాగించిన తెహ్రీకే తాలిబాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాపై డ్రోన్ దాడులు జరపాలని పాక్ సైన్యంతో పాటు ఆఫ్ఘన్లోని సంకీర్ణ దళాలు నిర్ణయించాయి. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.